అనగనగా ఒక ఊరిలో ఒక రైస్ మిల్ సావుకారు ఉంటారనమాట. ఆయన చేతికి ఎప్పుడూ గడియారం ఉంటుంది. ఆ గడియారం అంటే ఆయనకి చాలా ఇష్టం. అనుకోకుండా ఒకరోజు ఆ గడియారం ఆ మిల్లులో పారేసుకుంటారు. ఆ గడియారం కోసం ఆ మిల్లంతా వెతుకుతారు. పాపం దొరకదు. చాలా బాధపడుతూ బయటకు వస్తారు. బయటకు వస్తే ఆయన కొంతమంది పిల్లలు కనిపిస్తారనమాట. ఆ గడియారం లోపల పడిపోయింది, ఎవరైతే వెతికిస్తారో వాళ్ళకి ఏం కావాలంటే అవి కొని పెడతాను అని చెప్తారనమాట. వెంటనే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ మిల్లు లోపలికి వెళ్ళి మిల్లంతా వెతుకుతారనమాట. ఎవ్వరికి ఆ గడియారం దొరకదు. బాధతో ఆ సావుకారి బయటే కూర్చుని ఉంటాడు. ఆ పిల్లలందరూ బయటకు వచ్చి, మీ గడియారం దొరకలేదు సావుకారి గారు, మీరు ఎక్కడో పడేసుకున్నారులే, ఇంక దొరకదు అనుకుంటూ వెళ్ళిపోతారంట. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక పిల్లవాడు వెంటనే సావుకారి దగ్గరికి వచ్చి, ఆ గడియారం నేను వెతికిస్తాను, నాకు మీరు కావాల్సిన సాయం చేస్తారా అని అడుగుతాడంట. సరే వెతికివ్వు, నేను చేస్తాను అని చెప్తాడంట సావుకారి. పిల్లవాడు వెంటనే మిల్లు లోపలికి వెళ్ళి బస్తాల మధ్య ప్రశాంతంగా పడుకుంటాడంట. అప్పుడు ఆ పిల్లవాడికి టిక్ టిక్ మని సౌండ్ వినిపిస్తుందంట. వెంటనే ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్తే గడియారం దొరుకుతుందంట. తీసుకొచ్చి సావుకారికి ఇస్తాడు. సావుకారి నవ్వుకుంటూ, ఎంతమందికి దొరకని గడియారం నీకెలా దొరికింది అని అడుగుతాడంట. వెంటనే పిల్లవాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడంట. సో దీనివల్ల నీతి ఏంటో చెప్పనా? అలజడితో ఉన్న మనసు ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రశాంతంగా ఉంటేనే ఏ నిర్ణయమైనా సరైనదై ఉంటుంది.